ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దినాన వాక్యములో మనము కొన్ని నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, వాక్యాన్ని చదువుదామండి. ఈనాటి భాగముగా నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం అండి. 8వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ చూడండి. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదినా మన వాక్య భాగము చేదు కూరలతో తినడం. ఎందుకు అంటే ఇవాళ మన ఇండియాలో ఒక గొప్ప పండగ మనం చేసుకుంటున్నాం. ఏం పండగ అది? ఉగాది. మనకు తెలుగు సంవత్సరాది అంటే క్రొత్త సంవత్సరము. తెలుగు సంవత్సరాది మన తెలుగు క్యాలెండర్లో ఈరోజు మనకి క్రొత్త సంవత్సరం ప్రారంభం. మరి మనం అనుసరిస్తున్నటువంటి జనవరి 1వ తారీఖు పండగ ఆ క్యాలెండరు ఇంగ్లీష్ క్యాలెండరు. దాని ప్రకారం జనవరి 1వ తారీఖున పండగ చేస్తున్నాం, క్రొత్త సంవత్సరం అని. అది క్రీస్తు శకము ప్రారంభం. క్రీస్తు శకము ప్రారంభం అది క్రైస్తవులకి క్రొత్త సంవత్సరం. మన ఇండియాలో నార్త్ ఇండియా కంటే కూడా సౌత్ ఇండియాలో, మనం నివసిస్తున్నటువంటి సౌత్ ఇండియాలో చేసే పండగలు నాకు చాలా ఇష్టం. అన్ని పండగలు నేను గౌరవిస్తా. అవన్నీ కూడా ఆనందంగా ఆస్వాదిస్తాను, ఆచరించను, కానీ అన్ని పండుగలని అభిమానిస్తాను. ఈరోజు క్రొత్త సంవత్సరం. అసలు మనకి ఎన్ని క్రొత్త సంవత్సరాలు వస్తాయి? నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా, ఎన్ని క్రొత్త సంవత్సరాలు ఎన్నేముందండి, జనవరి 1 కదండి అంటారు. కాదు, క్రైస్తవులకి జనవరి 1 క్రొత్త సంవత్సరం. ఇండియాలో మనం ఇండియన్స్గా తెలుగు సంవత్సరాది ఉగాది క్రొత్త సంవత్సరం. యూదులకు ఒక క్రొత్త సంవత్సరం ఉంది, జైన్లకు ఒక క్రొత్త సంవత్సరం ఉంది, బౌద్ధులకు ఒక క్రొత్త సంవత్సరం ఉంది, ముస్లిమ్స్కి ఒక క్రొత్త సంవత్సరం ఉంది. మతాల్ని వారు అనుసరించి వారి క్యాలెండర్లో కొన్ని క్యాలెండర్లు ఉంటాయి. ఆ క్యాలెండర్ల ప్రకారం వారు క్రొత్త సంవత్సరాలు జరుపుకుంటూ ఉంటారు. చైనాలో ఉన్నటువంటి వారికి మనం చేసేటువంటి పండుగలు వారికి ఉండవు. వారి పండగ, వారి క్యాలెండర్ వేరు. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు కూడా క్రొత్త సంవత్సరమే. ఏప్రిల్ 1 క్రొత్త సంవత్సరం. వారి వారి మతాలను బట్టి చాలామంది వారు క్రొత్త సంవత్సరాలు ఒక రోజు నిర్ణయించుకొని జరుపుకుంటూ ఉంటారు. జనవరి 1 క్రైస్తవులకి ఎలాగూ క్రొత్త సంవత్సరమో, క్రీస్తు శకం ప్రారంభమో, అలాగనే ఏప్రిల్ 1 కూడా క్రొత్త సంవత్సరమే. అది ఎవరికి అంటే యూదులకి. యూద జనాంగము, ఇశ్రాయేలీలు, యూదులు చేసుకునే క్రొత్త సంవత్సరపు పండగ అది. ఆ పండగ రోజున వారు ఇప్పుడు మనం చదువుకున్నాం, పొంగని రొట్టెలను చేదు కూరలతో తినాలి. పొంగని రొట్టెలను చేదు కూరలతో తినాలి. ఈరోజు మనం కూడా ఇండియన్స్గా తీపి, చేదు, తీపి, పులుపు, వగర, ఈ 4 రకాల ఆకులు లేక 4 రకాల రుచులతో ఈరోజు మనం జ్యూస్ లాగా తాగుతాం, పచ్చళ్ళలాగా తింటాం. పచ్చలాగా తింటామంటే అన్నంలో కలుపుకొని తినరు ఎవరో. ఈ 4 ఇంకేమన్నా ఉన్నాయమ్మా?
ఐదా? ఇంకొకటి ఏంటి? చేదు, తీపి, పులుపు, వగర, కారం, ఉప్పు. ఉప్పేస్తారా? ఇవి మనం ఎందుకు తింటున్నాం? విడివిడిగా అన్నీ ఏదో ఒక రోజున మనం తినేవాళ్ళమే. కారం ఏదో డైలీ తింటాం, ఉప్పు డైలీ తింటాం, పులుపు ఏదో ఒక రోజున తింటారు. మరి అలాగనే చేదు ఏదో ఒక రోజు తింటారు. ఇవన్నీ కలిపి ఒకరోజు తినడం ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. సంవత్సరంలో ఒక్కసారైనా ఇవన్నీ కలుపుకొని తినడం ద్వారా శరీర మాలిన్యాలు విసర్జించబడతాయి. శరీరంలో గొప్ప మేలు జరిగిద్ది. ఇప్పుడు చేదు ప్రతిరోజు తింటున్నారు ఎవరు? షుగర్ పేషెంట్లు చేదుని ప్రతిరోజు తింటారు. కలబంద జ్యూస్ తాగుతారు, తర్వాత యాపాకులు తింటూ ఉంటారు, కాకరకాయ జ్యూస్ తాగుతున్నారు. చేదు ప్రతిరోజు తినాలి షుగర్ వ్యాధిగ్రస్తులు అని చెబుతున్నారు. అంటే ఆ చేదు శరీరానికి మంచిది. పులుపు రోజు తినరు, ఏదో కూరలో మనం ఏదో కొంత వేస్తాం పులుపు రోజు తినేవాళ్ళు ఎవరు అంటే గర్భిణీతో ఉన్నవాళ్ళు. అది కూడా అప్పుడు తినాలనిపిస్తే తింటారు. కారం, ఉప్పు ప్రతిరోజు మనం తింటానే ఉంటాం. ఇవన్నీ కలిపి తినడం ద్వారా శరీరంలో కొంత మేలే. అయితే జీవితంలో జరిగే వాటిని గూర్చి అవి చూపిస్తున్నాయి. సాదృశ్యంగా ఈ క్రొత్త సంవత్సరము ప్రారంభంలో ఇవన్నీ మనం తీసుకోవడం ద్వారా ఈ సంవత్సరంలో జరిగే ఎన్నో విషయాలను అందులో మిళితం చేసి మనం అనుభవిస్తాం. చేదు, పులుపు దేనికి సాదృశ్యం అంటే జీవితాల్లో వచ్చే కష్టాలు, నష్టాలు, మనకి శ్రమలు, ఇవన్నీ కూడా ఈ చేదు, పులుపు చూపిస్తూ ఉంటుంది. తీపి మన జీవితంలో కలిగే మాధుర్యం, తీపి మాధుర్యం కనుక సంతోషకరమైన దినాలకి గుర్తుగా ఉంటుంది. కారం, ఉప్పు ఎక్కువ తింటే ఏమవుతుందంటే ఇప్పుడు ఏం పెరుగుతుంది? బీపీ పెరిగిద్ది. కొంచెం మంచి సౌండ్. బీపీ పెరిగిద్ది అంటే ఏంటి? బీపీ పెరిగితే కోపం ద్వారా అద్దుమీరి ప్రవర్తించడం, అల్లరిలో, గొడవలో. అంటే ఉప్పు, కారం నీ జీవితంలో ఎన్నో పర్యాయాలు నీవు కోపంతో రెచ్చిపోవడం, అద్దుమీరి ప్రవర్తించడం కుటుంబాల్లో, వీటిని కూడా సూచిస్తూ ఉంటుంది. అన్నీ మిళితమై ఉంటేనే అది జీవితం. ఈ జీవితంలో మనము క్రొత్త సంవత్సరం రోజు ఈ అన్ని మిళితమైన రుచులను మనం తింటున్నామంటే, నేను శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైనా, శ్రమలు ఏదైనా సరే నేను అనుభవిస్తా అనేగా సంతోషపడి ఇష్టంతో తింటున్నావు. మరి ఎందుకు ఏదన్నా ఇబ్బంది వస్తే నాకే వచ్చినాయి బాధలన్నీ, నాకే వచ్చినాయి కష్టాలని ఎందుకు అంటున్నావు? నువ్వు కొత్త సంవత్సరం రోజు కావాలని తిన్నావుగా, వస్తాయని తెలిసిగా నువ్వు సహించాలిగా, ఓర్చుకోవాలిగా. నీ జీవితంలో ఎన్నో నష్టపోవలసినటువంటి సందర్భాలు వస్తాయిగా. ఇవన్నీ ఇష్టపడి నీవు ఉంటున్నావు, మరి ఎందుకు నువ్వు ఇబ్బంది పడేది? సంవత్సరంలో తీపి అలా తిన్నావో నీ జీవితంలో సంతోషం, మాధుర్యం, మధురం, ఆనందకరమైన దినాలు వచ్చినట్లే కష్టతరమైన దినాలు కూడా వస్తాయి. కనుక నువ్వు సంతోషంతో అనుభవించాల్సిందే, అంగీకరించాల్సిందే. ఇది మన ఇండియన్ కల్చర్ మంచిది. శరీరానికి కూడా ఈ తీపి, పులుపు, తర్వాత చేదు ఇవన్నీ కూడా మంచిది, ఆరోగ్యపరమైనవి కూడా మంచిది. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారముగా ఇశ్రాయేలీల ప్రజల జీవితాల్లో
దేవుడు చేయమన్నటువంటి ఒక గొప్ప విడుదల కార్యక్రమము వారు అనుసరించవలసినటువంటి భోజన కార్యక్రమం చెప్పాడు. దానిని పస్కా విందు అన్నాడు. పస్కా విందు అంటే విడుదల ఆహారము, ప్రాయశ్చిత్తపు ఆహారము, విడుదల ఆహారము. అది ఎలా తినాలి అంటే పాప పరిహారార్థమైన బలి, ఏడాది వయస్సు కలిగిన గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ తీసుకోవాలి. అది ఎప్పుడు తీసుకోవాలి అంటే నెలలలో ఈ నెల మీకు మొదటిది అన్నాడు దేవుడు. నెలలలో ఈ నెల మీకు మొదటిది అన్నాడు. అంటే యూదులకి ఇశ్రాయేలీలకి క్రొత్త సంవత్సరపు పండగ ప్రారంభం. ఐగుప్తిలో ఉండగా నెలలు జరుగుతూనే ఉన్నాయి. అలా జరుగుతూ ఉన్న ఆ నెలలలో ఏమన్నాడు? నెలలలో ఐగుప్తిలో ఉన్నటువంటి నెలలలో ఈ నెల మీకు మొదటిది అన్నాడు. అంటే మీకు ఈ రోజు నుంచి ఒక క్రొత్త క్యాలెండర్ ప్రారంభం, మీకు ఈ రోజు నుంచి క్రొత్త సంవత్సరం ప్రారంభం. ఈ ప్రారంభానికి ఈ నెల మీకు మొదటిది అన్నాడు. అదేమిటి అంటే యూదులకి ఐగుప్తీలకి అబీబు నెల అంటారు. అబీబు నెల హెబ్రీలో. అది ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి క్యాలెండర్ ప్రకారం చూస్తే ఏప్రిల్ నెల వస్తుంది. ఏప్రిల్ నెల అబీబు అంటే ఇశ్రాయేలీలు యూదులు అనుభవించినటువంటి అబీబు నెలని మన క్యాలెండర్కి మనం తర్జుమా చేస్తే ఏప్రిల్ నెలలో వస్తుంది. ఏప్రిల్ 1వ తారీఖున అందరూ కాసుకొని ఉంటారు. కొంతమంది నిద్ర లేకపోవటంతో వాళ్ళని ఏం చేస్తారు? అది ఏంది నీ షర్ట్ మీద అని వాడు చూసిన ఏప్రిల్ ఫూల్ అంటారు. అది అక్కడ ఏదో ఉందో చూడు అంటే అటు చూస్తే ఏప్రిల్ ఫూల్ అంటారు. అంటే ఏం చేశారంట? ఫూల్స్ అంటే ఏమైంది? ఏమి లేకపోయినా చెప్పగానే విన్నాడు కనుక ఫూల్ అయిపోయాడు. అవుతాడా? ఇప్పుడు అబద్ధం ఆడింది మీరు, విన్నవాడు అట్ట ఫూల్ అవుతాడు? మీరు ఫూల్స్ అనమాట. అంటే ఎవరిని మీరు చేస్తున్నారో మీరు ఫూల్స్. వాడంతట వాడు అక్కడ ఏదన్నా ఉందని దేవులాడుకుంటే వాడు ఫూల్ అవుతాడు. దేవులాడలేదే. ఆ అమ్మాయిని నీవు కదిలించి అదిగో చూడు నీ శరీరం మీద, జాకెట్ మీద, లేకపోతే నీ ఒంటి మీద ఏదో, తల మీద ఏదో అని నువ్వు మోసం చేసావు, నువ్వు ఫూల్. అది అంతే తప్ప అది కూడా 500 రూపాయల నోటు అంటే వాడు చూశాడు, నువ్వు చెప్పావు, ఫూల్ నువ్వే. చూసినోడు కాదు, చూసిన అమ్మాయి కాదు. ఎందుకు ఆ పద్ధతి వచ్చింది అంటే ఏప్రిల్ నెలని క్రొత్త సంవత్సరముగా పాటిస్తున్నారు. పాటించట్లేదా? ఏ ఆఫీస్ కన్నా వెళ్ళండి, ఇప్పుడు కాదండి మీరు ఏప్రిల్లో రండి అంటారు. ఎందుకండి అంటే మార్చి నెల బడ్జెట్ క్లోజ్ కదండి, అన్నీ లెక్కలు చూసుకోవాలి అంటారంటే ఏప్రిల్ క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఆఫీసుల్లో ఉద్యోగస్తులు చాలామంది మన సంఘంలో ఉన్నారు. అనేక మంది అసిస్టెంట్స్ ఉన్నారు ఆఫీసులో, రికార్డ్ అసిస్టెంట్స్. రికార్డులన్నీ క్లోజ్ చేస్తున్నారు. బ్యాంకులో జాబ్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు మన సంఘంలో. వారు చెప్తున్నారు, తలమునకైపోతుంది పాస్టర్ గారు మార్చి నెల వచ్చిందంటే అంటున్నారు. ఎందుకు అంటే మార్చి ఎండింగ్ కల్లా బడ్జెట్ క్లోజ్ కాబట్టి దానిని క్లోజ్ చేసేయాలి, మేము లెక్కలన్నీ చూసేసేయాలి. ఈ నెలలో ఈ బ్యాంకులో ఎంతమంది డిపాజిట్ చేశారు, ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు, ఎంతమంది దాంట్లో డిపాజిట్ చేశారు, ఇవన్నీ కూడా మార్చి నెలలోనే క్లోజ్ అయిపోవాలా 31వ తారీఖు కల్లా. ఏప్రిల్ నుంచి మరలా క్రొత్త బడ్జెట్, ఏప్రిల్ నుంచి మరలా క్రొత్త అకౌంట్స్, ఏప్రిల్ నుంచి కొత్త లెక్కలన్నీ పాటించట్లేదా? మరి ఎందుకు ఫూల్స్ అయ్యారు వాళ్ళు? ఆఫీసులో ఆఫీసర్స్ ఫూల్ అవ్వట్లేదే.
జాబ్స్లో ఫూల్స్ అవ్వట్లేదే, నీవు కావాలని చేస్తున్నావు ఫూల్స్ని. ఎవరు కాలేదు ఫూల్స్, ఎవరు కాల, అందరికీ తెలుసు ఏప్రిల్ క్రొత్త సంవత్సరం అని. మార్చి నెలతో నీ బడ్జెట్ అంతా ముగించేస్తున్నావు. ఇదివరకు మేము యవనస్తులుగా ఉన్నప్పుడు ఒక చిన్న పద్యం లాంటిది ఒకటి ఉంది, కవిత. మార్చి మార్చి మహమ్మారి మార్చి మాయదారి మార్చి, నీవంటే భయం, నీ రాక అతి భయంకరం. ఎవరిని చూసి పడతాం? మార్చి నెలకు చెబుతున్నాం మేము. మార్చి మార్చి మాయదారి మార్చి మహమ్మారి మార్చి, నీవంటే భయం, నీ రాక అతి భయంకరం. ఎందుకు అంటే నీవంటే పిల్లలకు పరీక్షల భయం. మార్చి నెల వచ్చిందంటే పిల్లలకు పరీక్షల భయమేగా. పెద్దవారికి అకౌంట్స్ భయం, కన్నవారికి పెళ్ళిళ్ళ భయం. ఇక మార్చి నెల అయిపోతే వెంటనే పెళ్ళిళ్ళు బిగించేయాలి. అందరికీ అకౌంట్స్ భయమే. నువ్వు వస్తూ ఫిబ్రవరిని కట్ చేస్తావు, పోతూ మమ్మల్ని ఏప్రిల్ ఫూల్స్ని చేస్తావు. మార్చి నెల వచ్చేటప్పుడు ఫిబ్రవరి కట్ అయిద్దా లేదా? ఫిబ్రవరికి ఎన్ని రోజులు? 28, అంటే మిగతా 2 రోజులు కట్ చేసిపోద్ది మార్చి. నువ్వు వస్తూ ఫిబ్రవరిని కట్ చేస్తావు, పోతూ మమ్మల్ని ఏప్రిల్ ఫూల్స్ని చేస్తావు. 31 రాత్రి అయిపోగానే తెల్లారి ఫూల్స్ అని ప్రారంభించుకుంటారు. కాబట్టి మరలా తిరిగి రాకమ్మ తల్లి నీ పేర తిరణాళ్ళు జరిపాము మాయదారి మార్చి. ఇదివరకు అట చెప్పుకుంటూ ఉండేవాళ్ళం మేము. మార్చి నెలతో మనకి సంవత్సరం అంతం. ప్రతి ఆఫీసులో ప్రతి ఆఫీసర్ ఖచ్చితంగా ఏప్రిల్ క్రొత్త సంవత్సరంగా చేయాల్సిందే. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారము కూడా ఆనాటి యూదులు, ఇశ్రాయేలీలు ఐగుప్తిలో చెరలో ఉన్నారు, బానిస బ్రతుకుతున్నారు. వారు దేవునికి మొరపెట్టారు, తండ్రి సృష్టికర్త మాకు విడుదల కావాలి, విమోచన కావాలి, బానిసత్వం నుండి మాకు విడిపించండి అని వారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుడు మోషే నాయకత్వంలో ప్రజలను విడిపించడానికి చివరి ఆఖరి రాత్రి, అది ఆఖరి దినము. అందుకని అంటున్నాడు దైవజనుడితో, నెలలలో ఈ నెల మీకు మొదటిది, మీకు విడుదల రోజు ఇది, మీకు ఇక నుంచి క్రొత్త సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభం అన్నాడు. క్రొత్త సంవత్సరం ప్రారంభం ఈ నెల దశమి నాడు. ఈ నెల దశమి నాడు అంటే 10వ రోజున ఏప్రిల్ 10వ తారీఖున ఏం చేయాలి? మీరు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ ఏడాది వయసు ఉండాలి. అది ఏ అపవిత్రత చెందిందై ఉండకూడదు, అంటే అది కట్టి ఈనేదై ఉండకూడదు. 10వ తారీఖుని తెచ్చుకోవాలా. దానిని 14వ తారీఖున సాయంకాలమందు దానిని బలి అర్పించాలి. దానిని వధించి ఆ రక్తమును మీ ఇంటి ద్వారబంధములకు, ద్వారబంధరాలకి, ఇప్పుడు మన ఇండియాలో కూడా ద్వారబంధరం ఎప్పుడైనా సరే తుమ్మకర్రలతో చేస్తే కింద యాపకర్రతో చేయరు, యాపకర్రలతో చేస్తే. ఎందుకంటే యాప చెట్టు దేవత, అందుకని కింద కర్ర వేరేది మారుస్తారు, దేవతను దాటకూడదు అని. యాపకర్ర కింద ఇరు. దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులకి చెప్పింది అదే. రక్తము అది విమోచన రక్తము. మీరు విడుదల పొందబోతున్నారు, విమోచించబడబోతున్నారు. కాబట్టి ఆ రక్తమును, అంటే ఆ గొర్రె పిల్లను మేక పిల్లను వధించి ఆ రక్తమును గిన్నెలోకి బట్టి అది హిసోపు కర్రతో దానిని ముంచి మీ ద్వారబంధములకు నిలువు కమ్మీలకి రెండిటికి రాయాలి. నిలువు కమ్మీలకి రాయండి, పై కమ్మీకి రాయండి, క్రింద కమ్మీకి రాయకూడదు. ఎందుకంటే అది పరిశుద్ధ రక్తము గనక మీరు అటు ఇటు దాటకూడదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. గొర్రెపిల్ల రక్తం, విమోచన రక్తము విడుదల చేసే రాత్రి
వేల సంవత్సరాల తర్వాత సిలువలో బలి కాబోతున్న యేసు క్రీస్తుని గొర్రెపిల్లగా చూపించాడు బాప్తిస్మిచ్చే యోహాను గారు. గనక ఆ గొర్రెపిల్ల ముందే వధించబడింది. దేవునికి స్తోత్రం. వధించబడిన గొర్రెపిల్ల. మనం పాట కూడా ఉంది కదా, వధించబడిన గొర్రెపిల్ల. అనాదిలో వధించబడిన గొర్రెపిల్ల, ఆదిలో నియమించబడిన గొర్రెపిల్ల, ఇస్సాకుకు బలిగా బలి అయినటువంటి గొర్రెపిల్ల. ఏడాది గొర్రెపిల్ల అయి ఉండాలి. అది పవిత్రమైన గొర్రెపిల్ల అయి ఉండాలి. దాని రక్తమును వధించి గిన్నెలోకి బట్టి హిస్సోపు కర్రతో దానిని నిలువు కమ్మీకి, 2 నిలువు కమ్మీలకి పైన ఉన్న అడ్డ కమ్మీకి రాయండి. రాసి ఇంట్లోనే ఉండాలి. మీరు ఇంట్లో నుండి బయటికి రాకూడదు. ఇంట్లో నుండి బయటికి రాకూడదు. మన ఇండియాలో కూడా ఇలాంటి పండుగలో ఒక పండగ చేస్తాం మనం. ఆ రాత్రి ఇంట్లో నుంచి బయటికి రాకూడదు ఎవరు, అందరూ ఇంట్లోనే ఉండాలి. ఒక పండుగ చేసాం మొన్నే. బైబిల్లో పండుగను గురించి చెప్తున్నా ఇప్పుడు. దానిని పస్కా పండుగ అన్నారు. పస్కా పండుగ, పస్కా భోజనం, పస్కా విందు. వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తమును ద్వారబంధనములకు, నిలువు కమ్మీలకి, అడ్డకమ్మీకి, పైన అడ్డకమ్మీకి రాసి, మీరు తలుపులు వేయకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లో నుంచి మాత్రం మీరు బయటికి రాకూడదు. ఎందుకు అంటే సంహారకుడు, దేవుని కోపము తెగులుగా ఈ ఐగుప్తు దేశమంతా తిరుగుతుంది. ఆ తెగులు సంహారకుడు, చంపేవాడు మీ గుమ్మముల దాకా వస్తే, మీ గుమ్మములో ఎవరైనా ఈ గొర్రెపిల్ల రక్తమును రాస్తే వారి ఇల్లు దాటి వెళ్ళిపోతాడు. ఎవరైనా సరే నిర్లక్ష్యంగా ఉండి ఏమైంది వీళ్ళు ఇంతే చెప్తారులే అనుకొని, యూదుల్లో కూడా కొంతమంది గొర్రెపిల్ల రక్తమును రాగినటువంటి వారి ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. అలాగా దైవజనుడైనటువంటి మోషే గారి మాట విని ఐగుప్తులో ఉన్నవారు కూడా ఇలాగునే చేస్తే వారు రక్షించబడ్డారు. వారే ఇశ్రాయేలుతో కలిసి బయలుదేరి ఇశ్రాయేలును పాడు చేసిన మిశ్రమిత జనాంగము. ఇశ్రాయేలుని చెడగొట్టింది ఎవరు అంటే ఐగుప్తు నుండి వచ్చినటువంటి జనం. కొంతమంది నమ్ముతారు, నువ్వు చెప్పే మాట నమ్ముతారు. కొంతమంది నీ ఇంట్లో వారే నమ్మరు నీ మాట. నమ్ముతారా? ఇంట్లో వాళ్ళే వీటిలో పడుతున్నారని, మాకు ఇంట్లోనే ఉన్నారండి మా శత్రువులు అంటారు. చూసారు కొంతమంది. నీకు బయట ఎవరు ఉండరు, బయట అందరూ ప్రేమిస్తారు, కానీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు. ఇంట్లో వాళ్ళే శత్రువులు. ఏంటమ్మా మీ అత్త ఏదో చెప్పిందంటే ఆ మాటలు ఉంటాయిలే అంటే ఈ అమ్మాయి నమ్మదు ముందు. బయట వాళ్ళు నమ్ముతారు నీ మాట, కానీ నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు. నీ అన్నదమ్ములే నీకు శత్రువులు అవుతారు, నీ తోడుకోడలే నీకు శత్రువులు అవుతారు, ఇంట్లో వాళ్ళే. అలాగనే సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, యూదులే నాయకుడైన మోషే గారి మాట నమ్మక గొర్రెపిల్ల రక్తమును గుమ్మములకు రాయకపోతే నశించిపోయిన వారు ఉన్నారు. ఐగుప్తు జనాంగంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది నాయకుడైన మోషే గారి మాట విని, ఎందుకంటే మోషే గారు చేసినటువంటి అద్భుతములు చూశారు వారు, 9 అద్భుతములు. నిజముగానే మోషే గారు చెప్పినట్టు జరుగుతుంది అని నమ్మారు. వారు ఏం చేశారంటే ఈ దేశంలో నుండి వీరు విడిపించబడబోతున్నారు అని గొర్రెపిల్ల రక్తమును రాసుకొని, లేదు కొంతమంది అలాగూ రాయబడిన ఇంట్లోకి చేరి వారు కూడా రక్షించబడ్డారు. వారు వీళ్ళతో కలిసి వచ్చి ఇశ్రాయేలును చెడగొట్టేశారు, మిశ్రమిత జనాంగం అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఈ గొర్రెపిల్ల రక్తమును గుమ్మములకు రాసి మిగిలిన ఆ గొర్రెను ఏం చేయాలంటే, ఆ గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ కాలవాలి. కాల్చి అందులో నీరు కానీ ఉప్పు కానీ పంచదార కానీ తీపి పులుపు ఉప్పు ఏది వేయకూడదు, కారం. ఆ మేకను ఏం చేయాలి, గొర్రెపిల్లని
కాల్చుకోవాలి, కాల్చుకొని తినాలి. అసలు ఉప్పు కూడా లేకుండా, కారం కూడా లేకుండా కాల్చుకొని తింటామా? తినగలమా? ఎలా కాలవాలి? కాల్చుకొని తింటే ఫస్ట్ రుచి చెప్పాలి మీరు. అమ్మా, చేదుగా వస్తుంది. అది ఏ వస్తువైనా సరే కాల్చుకొని తింటే. కాల్చుకొని తిన్న వస్తువులు చాలా ఉన్నాయి. కాల్చుకొని తింటే అది చేదు అయిపోద్ది, చేదు. దానికి నూనె రాయకుండా, పసుపు, కారం, ఉప్పు, మసాలాలు ఏమి రాయకుండా దగద్దులిగా మండుతున్న మంటలో, దగద్దులి మంటలో కాల్చిన ఏ వస్తువైనా చేదుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టె అంటే రొట్టెని నువ్వు పెంకు మీద పెట్టి కాల్చేది వేరు, పెంకు మీద పెట్టి కాల్చేది వేరు, డైరెక్ట్గా నిప్పుల మీదనే కాల్చేది వేరు. మీరు చూసారు ఎప్పుడైనా అలా కాలవడం? డైరెక్ట్గా కాలేది ఏది కూడా పొంగదు, పొంగదు, కాల్చబడిపోద్ది. అందుకని దానిని నిప్పుల మీద కాల్చుకొని తింటారు. దానిని కూడా ఎలా తినమన్నాడు దేవుడు అంటే చేదు కూరలతో తినమన్నాడు. చేదు కూరలు చేసుకొని ఈ కాల్చబడిన ఈ మాంసమును, మేకని, గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ వధించిన దానిని అలాగనే కాల్చి నరకకూడదు. కత్తితో కానీ గొడ్డలతో కానీ నరకకూడదు. ఇప్పటికి కూడా దుబాయ్, కువైట్ ఆ ప్రాంతాల్లో వాళ్ళు అలాగనే తింటారంట. మా అక్కయ్య అల్లుడు వెళ్ళి వచ్చాడు, దుబాయ్లో వచ్చాడు. నేను కూడా వెళ్తానంటే ఎందుకు బాబాయ్ అనవసరంగా, అక్కడ ఏముండదో, వెళ్ళొద్దు అంటాడు, ఎడారి ప్రాంతాలు అవన్నీ అని. ఒక మేకను కానీ గొర్రెను కానీ వారు ఉడకబెట్టి ఇప్పుడు వండుకొని మసాలాలు వేసి వండి నరికి తినరు వాళ్ళు. వాళ్ళకి దంతులు లాంటివి ఉంటే అవి పోర్కులాగా వాటితో తీసుకొని మాంసాన్ని తింటారు. ఆ ఎముకల దట్టు అలాగనే ఉంచేసి వాళ్ళు పక్కకి వెళ్తారు. అప్పుడు ఇండియా నుంచి వెళ్ళిన ఆ ఇళ్లలో పనిచేసేవారంతా మిగతాది పీక్కొని తింటారు. అలాగే ఉండాలి. ఇప్పుడు ప్రభు చెప్పింది కూడా, దేవుడు చెప్పింది కూడా ఇశ్రాయేలుకి అదే. కాల్చబడినటువంటి ఆ మాంసమును మీరు చేదు కూరలతో మాంసం తీసుకోవాలి. ఈ చేదు కూరలు వండాలి. ఆకులు ఏదో నేను సెర్చ్ చేశాను కానీ తెలియలేదు ఏ ఆకులో ఆ రోజుల్లో వాళ్ళు వండుకుంది. చేదు కూరలతో ఇది నంచుకొని తినాలి, ఇలా రుద్దుకొని తినాలి. అదే కాలిందే చేదు, పైగా మరలా చేదు కూరలతో మాంసమును రొట్టెను తినాలి. ఎలా తిన్నారో తెలియదు. తింటేనే నువ్వు విమోచించబడతావు, తింటేనే నీవు ఈ రాత్రి విడుదల పొందుతావు అని దేవుడు చెప్పాడు. అలాగనే చేశారు వారు. అది తినే సమయంలో మీరు ఎలా ఉండాలో చెప్పాడు. ఎలా ఉండాలి అంటే ఆ నిర్గమకాండం 12వ అధ్యాయమంతా మనం చదివితే ఉంది, సమయం లేదు, అందుకే నేను చెప్పట్లేదు. అందరూ వినండి, నా వైపు చూడండి, బైబిల్ చదవబాకండి. మీరు దానిని తినునప్పుడు చెప్పులు వేసుకోవాలి అన్నాడు. చెప్పులు వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి అంటే చెప్పులు వేసుకుంటే ఎక్కడికి వెళ్తాం మనం? బయట నుండి వచ్చి చెప్పులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? ఇంటి ముందు చెప్పులు వదిలి లోపలికి వెళ్తాం. చెప్పులు వేసుకునేది ఎప్పుడు? ఇంట్లో నుండి బయటకు వచ్చినాక చెప్పులు వేసుకుంటాం, అంటే ప్రయాణాన్ని ఎటో వెళతాం మనం. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు ఆ చేదు కూరలతో ఆ రొట్టెను మాంసమును తినే సమయంలో చెప్పులు వేసుకోవాలి. చెప్పులు వేసుకొని తర్వాత ఏమన్నాడు? మీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మీ కర్రను చేతబట్టుకొని త్వరపడుచు తినాలి. కొంతమంది తల్లులను చూస్తా, స్కూల్కి పిల్లల్ని రెడీ చేస్తే వారు అంత రెడీ అవుతున్న బెల్ట్లు పెట్టుకుంటూనే ఉంటారు, టై కట్టుకుంటూనే ఉంటారు. మమ్మీ వచ్చి నోరు తెరు అంటే తింటాం అంటారు. ఆ పిల్లలు టై కట్టుకుంటూనే ఉంటారు, బెల్ట్లు పెట్టుకుంటూనే ఉంటారు, వీళ్ళు తింటూ ఉంటారు. ఇంకా ఇంట్లో ఆలస్యమైందనుకో, తల్లి లేకపోవటమో పిల్ల లేకపోవటమో ఆలస్యమైందనుకో, తలొకళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకరు తినిపిస్తా, నువ్వు తింటా ఉండని. త్వరపడుతూ అంటే వెళ్ళడానికి టైం అయిపోయింది, మీరు త్వరపడాలి. ఆత్రంగా తింటున్నావేంట్రా అనకూడదు. ఇప్పుడు ఇక్కడ ఆత్రం కాదు, ఇక్కడ తొందర.
ఆత్రం అంటే కరువు బట్టి తినడం, లేకపోతే వారం తర్వాత దొరికిందనుకో తినడాన్ని ఆత్రం అంటారు. త్వరపడుతూ ఖచ్చితంగా తింటేనే వెళ్ళాలి, వెళుతున్నావు కాబట్టి తినాలి, ఇది నియమం. నువ్వు వెళ్ళాలంటే తింటేనే నువ్వు వెళతావు, ఇది దేవుని నియమం. కాబట్టి నీవు చేయవలసింది చెప్పులు వేసుకో, నడుం కట్టుకో, చేత్తో కర్ర పట్టుకో, త్వరపడుతూ తిను, గబగబు తినాల్సి. కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు వెళ్ళబోతున్నావు బయటికి, ఈ దేశము నుండి, బానిసత్వము నుండి, ఐగుప్తు నుండి నువ్వు విడిపించబడబోతున్నావు. ఈ విడుదల కార్యక్రమం అంతా ఇలాగనే జరిగిద్ది అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజున మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు, యూదులు చేసిన ఆ కార్యము క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత క్రైస్తవులుగా మనము కూడా చెయ్యాలి. ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువే వధించబడింది, కాల్చబడింది. ఎలాగూ కాల్చబడింది అంటే, ఆ దినమున గొర్రెపిల్ల మంటల్లో కాల్చబడితే శ్రమలలో యేసు ప్రభు వారు కాల్చబడ్డాడు. కొరడాలతో చేల్చబడింది ఆయన దేహమంతా, దేహము చేల్చబడింది. దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై దేవాతి దేవుని ఏకాసుతుడు పాడు వేదనలో నీ కోరాకే చూడుము గెచ్చెమనే తోటలో నా ప్రియుడు పాపినాకై విజ్ఞాపన చేసేటి ధ్వని వినబడుచున్నది. దేహమంతా నలిగిపోయింది, కొరణాలతో కొడితే చర్మం ఊడిపోయింది, నాగటి సాళ్ళ వలె చర్మం చేల్చబడిందంట. అంతగా కొట్టారు యేసు ప్రభుని. మేకులతో కొట్టి శిలువ మీదకి ఎత్తితే ఆ మేకులు బరువు మీదే ఆయన ఆగిపోయాడు. మనం పాడుతూ ఉంటాం కదా ఆ పాట, నా ప్రభువా శ్రమలలో నలిగేవా, సిలువలో నీ మేను నిలచెనో మేకులతో, సిలువలో నీ మేను నిలచెనో మేకులతో, బరువుతో నీ తనవో ఒరిగెనే వేదనతో, బరువుతో నీ తనవో ఒరిగెనే వేదనతో, సిలువలో నా ప్రభువా శ్రమలలో నలిగేవా. సిలువలో నీ మేను నిలచెనో మేకులతో, బరువుతో నీ తనువు. ఆ మేకుల మీదంట, ఆ రెండు మేకుల మీద, ఆ చేతిలో ఈ చేతిలో మేకు, కాలుకున్న మేకు మీద ఆధారుతో ఆయన ఆ తనువంతా, శరీరం అంతా బరువుకి యాలబడిపోయిందంట. అలా యాలబడిపోయాడు. అందుకే సిలువలో ఆయన రెండు కాళ్ళు కలిపి ఇలా కొట్టినప్పుడు ఇక్కడ ఆధారమేమీ లేదు, ఇక్కడ కాళ్ళు పెట్టడానికి. సినిమాల్లో చూపిస్తారు, సినిమాల్లో ఇక్కడ ఒక చెక్క పెట్టి చూపిస్తారే తప్ప యేసు ప్రభుని సిలువేసినటువంటి ఆ రోజుల్లో ఇక్కడ ఏ ఆధారం లేదు నిలబడడానికి. రెండు కాళ్ళు కలిపిలాగా మేకు కొట్టారు. ఆ చేతుల్లో మేకు కొడితే ఆ మేకుల ఆధారం మీదే నిలబడలేని ఆ దేహము ఒరిగిపోయింది. అలాగా సిలువలో నీ
మేను నిలచెనో మేకులతో బరువుతో నీ తనువు ఒరిగెనే వేదనతో సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో శ్రమలలో నలిగేవా. కొడలతో కొడితే దేహమంతా నలిగిపోయింది. ఆయన దేహంలో ఒక్క ఎముకైనా విరవబడలేదు. ఆ దేహంలో ఒక్క ఎముకైనా ఇరిగిపోలా. స్థానము తప్పిని ఎముకలో, అంతే తప్ప ఇరిగిపోలేదు. అంతగా గొర్రె పిల్ల వలె మంటలో కాల్చబడినట్లుగా ఆయన శ్రమలలో నలిగిపోయాడు. అందుకని ప్రభు ఆయన గెత్సేమనే తోటకు వెళ్ళేటప్పుడు ఆ రాత్రి పస్కా పండుగలో జరిగినటువంటి విషయము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనము చూస్తే చాలా వాక్యాలు ఉన్నాయి, నేను చదివించలేదు. మత్తయి సువార్త 26:26లో యేసు ప్రభు వారు ఒక పాత్రను ఎత్తుకొని, చదవండి 26:26, వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి వారికి ఇస్తూ, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాడు. ఇది నా శరీరము అంటే నిజంగా ఆయన శరీరం అని కాదు, శరీరముకు గుర్తుగా మీరు తినండి అని. మరియు ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. రక్తమునకు గుర్తుగా తాగండి. యేసు ప్రభువారు పాపముల చేత నిండినటువంటి మనలను విమోచించడానికి తాను సిలువలో శ్రమలలో కాల్చబడ్డాడు, మేకులతో గుర్చబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ముండ్ల కిరీటం పెట్టబడ్డాడు, బల్లెముతో పొడవబడ్డాడు, దేహములో ఆఖరి రక్తపు బొట్టు కూడా ఆయన చిందించాడు. కాల్చబడినట్లుగా నా బలము విడిచిపోయింది, నేను చెల్ల పెంకు వలె అయ్యానని ఆయన ప్రవచనం చెబుతున్నాడు 22వ కీర్తనలో. బలము ఎండిపోయింది, చెల్ల పెంకు వలె అయిపోయాడు. కాల్చబడినటువంటి దేహముగా శ్రమలలో ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చేదు కూరలతో తినే అనుభవం మన జీవితాల్లో ఏమిటి అంటే, చేదు కూరలతో తినడం అంటే పరిశుద్ధ దినములో తినాలి. లేవియాకాండం 23వ అధ్యాయం 4వ వచనంలో చెబుతాడు, 5వ వచనం నుండి పరిశుద్ధ దినములో మనం దాన్ని తీసుకోవాలి, పరిశుద్ధులముగా ఉండి తీసుకోవాలి. నిర్గమకాండం 24:6 విధేయత కలిగిన వారమై ఉండాలి, అలాగునే శుద్ధీకరించబడిన వారమై ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనంలో చెబుతున్నాడు, ఆచారములను విడిచిపెట్టిన వారమై ఉండాలి. క్రీస్తు శరీరము పస్కా బలి పశువుగా అర్పించబడిన ఆయన రక్తమాంసాల్లో మనం పాలు పొందాలి అంటే ఇవేమి ఉండాలి? మనలో పరిశుద్ధ దినము రోజు అయి ఉండాలి, మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి, శుద్ధి శుభ్రం కలిగి ఉండాలి, ఆచారములు లేని వారముగా విధేయత కలిగిన వారముగా ఉండాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 35:1వ వచనములో అంటున్నాడు, మీ హృదయములను మార్పు చెందాలి అన్నాడు. మారు మనస్సు పొంది మార్పు చెంది ఐగుప్తు నుండి విడిపించబడాలని ఆశ కలిగిన వారు ఏ రీతిగా ఆ పస్కా బలి పశువును భుజించారో త్వరపడుతూ మనము కూడా ఇప్పుడు అందులో పాలు పొందేవారు ఏం చేయాలి? లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించబడిన వారమై నిత్యరాజ్యమునకు వారసులముగా ఆశ కలిగిన వారముగా అందులో పాలు పొందాలి. క్రీస్తు శరీరము రక్తమని సాదృశ్యముగా మనం అందులో పాలు పొందాలి. లోకాసువార్తలు అంటాడు, ఇది నా రక్తములైన క్రొత్త నిబంధన అన్నాడు, క్రొత్త నిబంధన అన్నాడు. దానిని యాజకులు కొనసాగిస్తూ వచ్చారు.
ఎలా కొనసాగించుకుంటూ వచ్చారు అంటే హెబ్రీ పత్రికలో చెప్పాడు 10వ అధ్యాయం 11వ వచనంలో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేస్తూ దేవాలయంలో పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పిస్తూ వచ్చారు వాళ్ళు. అలాగే చేశారు మాటి మాటికి. ప్రతిరోజు మన పాపం పోవాలి. ఇప్పుడు నేను పాపం చేసా ఉదయం నుండి సాయంత్రం దాకా, సాయంత్రం వెళ్ళి యాజకుల చేతికి గొర్రె పిల్లనిచ్చేసి నా పాపం పరిహరించమంటే నా మీద రక్తమును చిలకరించేసి నీ పాపం పోయింది పో అని క్షమిస్తారు. అయిపోయింది యాజకుడు. మరి రేపు చేసే పాపానికి మరలా రేపు. అలాగా ప్రతి దినదినము పాపములను పరిహరించడం కొరకు వారు ఎన్నటికీ పాపములను తీసివేయలేని అదే బలి అర్పణలో ప్రతిసారి చేస్తూ వారు ఆ ఆలయంలోనికి వెళుతున్నారు. ఈయనైతే అంటే క్రీస్తు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచియుండు ఒకే ఒక బలి ఆయన దేహమును శిలువలో అర్పించాడు. దేవుని స్తోత్రం. ఎన్నటికీ తీసివేయలేని పాపములను గూర్చిన బలులు ఆ యాజకులు అర్పించారు. ఈయనైతే సదాకాలము నిలిచి ఉండేటువంటి పాప పరిహారార్థ బలిని ఆయనే గొర్రె పిల్లగా శిలువలో సమర్పించుకున్నాడు. కాబట్టి 7వ అధ్యాయంలో చెబుతాడు, 7వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, ఇదిగో ఈయన పవిత్రుడును పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్ముషుడును పాపులలో చారక ప్రత్యేకింపబడిన వాడు ఆకాశ మండలముల కంటే హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవుని స్తోత్రం. ఆ గొర్రె పిల్ల మేక పిల్ల నిర్దోషమైనదై ఉండాలి. అంటే అవి చూలు కట్టి ఈయన అయి ఉండకూడదు, పవిత్రమైనటువంటివి. ఇదిగో అలాంటి వాడే యేసుక్రీస్తు. పాపం లేదు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, ఆకాశ మండలముల కంటే ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన్ని చేరదామా మనం? ఆయన ఉండే స్థలములో మనల్ని ఉంచుతానన్నాడు కదా. ఆ స్థలములకు వెళ్ళడానికి మనం సిద్ధపడదామా? అలాగైతే మనము చేయవలసింది ఒక పని ఉంది. ఏమిటో తెలుసా? చేదు కూరలతో వారు పులి అని రొట్టెని కాల్చబడిన మాంసంతో తిన్నట్లుగా నీవు కూడా ఏం చేయాలంటే, ఇదిగో మన కొరకు బలి అయినటువంటి యేసుక్రీస్తు కొరకు మనం సిద్ధపడి ఈ లోకమును విడిచిపెట్టి ఐగుప్తిని విడిచి పాలు తేనెలు ప్రవహించు వాగ్దానం చేయబడిన కానాను దేశమునకు వారు బయలుదేరినట్లుగా మనము కూడా బయలుదేరాలి. ప్రార్థన నాకు ఇంటికి బయలుదేరుతాం కదండి అంటారు ఇప్పుడు మీరు. ప్రార్థన అయిన తర్వాత ఇంటికి బయలుదేరుతాం. ఇంటికి బయలుదేరడం కాదు. ఒక పర్యాయం ఏం జరిగిందో తెలుసా? తుఫాన్ నగర్ చర్చిలో ఒక సహోదరి, దావీదు గారు వాళ్ళ అమ్మగారు, ఆదివారం ఉదయం త్వరగా సిద్ధపడింది. తలారా స్నానం చేసి ఆమె తెల్లని వస్త్రములు కట్టుకొని బైబిల్ తీసుకొని కానుకలు బియ్యం తీసుకొని మందిరానికి బయలుదేరింది. ఆరాధన బిగిన్ చేశారు. పాటలు పాడుతూ ఉండగానే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారితో చెప్తున్నారు, డేవిడ్ అన్నా ఏమైంది అంటే, మెహరమ్మ పడిపోయింది. ఏమైంది అంటే, ప్రార్థనకు వస్తుందామె మధ్యలోనే పడిపోయింది. వెంటనే అప్పుడు రిక్షా బండ్లు ఉండేవి, ఆమెను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు ఈ హార్ట్ అటాక్ లాంటివి ఎవరికి తెలియదు. ఆమె ఏదో పడిపోయింది అనుకున్నారు. అక్కడికి వెళ్ళారు, ఇంజెక్షన్ చేశారు, కళ్ళు తిరిగి ఏదో అనుకున్నారు, బాగైంది, వచ్చేసింది. ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు గనక మనము చారవలసిన గమ్యస్థానం ఉంది. మన దేశం ఈ దేశం కాదు.
ఈ దేశంలో ఐక్యత ఆధిక్యత కొరకు, ఈ దేశపు ఔశ్వర్యం కొరకు పోరాడుతున్నారు ప్రజలు, ఆధిపత్యాల కొరకు పోరాడుతున్నారు. ఆ దేశము కొరకు మనము సిద్ధపడాలి. ప్రవీణ్ పగడాల గారు లాంటి అసలు సత్ప్రవర్తన కలిగిన సుబోధ చేసే గొప్ప వ్యక్తులను మనం కోల్పోయాం. మనం సిద్ధపడాలి. హతసాక్షి అయిపోయాడు, దేవుని దగ్గరికి చేర్చబడ్డాడు. ఆయన పరదేశంలో ఉన్నాడు, మన పితరులందరితో కూర్చొని ఉన్నాడు ఆయన. అట్టి స్థానం మనం సంపాదించుకోవాలంటే నిర్దోష నిష్కలంకుడు పరిశుద్ధుడు పవిత్రుడు అయిన యేసుక్రీస్తుని చేరడానికి మనం కూడా సంసిద్ధులంగా ఉండాలి. ఎలాగూ అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. నడికట్టు కట్టుకోవాలంటే నేను రెడీ అయ్యా అని చెప్పడానికి, కాళ్ళకి చెప్పులు వేసుకోవడం అంటే నేను నడుస్తాను, సమాధాన సంబంధమైన చెప్పులు చూడు అన్నాడు ఎఫెసీ పత్రికలో. నువ్వు అందరితో సాధ్యమైనంత వరకు నీ ఇరుగు పొరుగు వారి అందరితో కూడా సమాధానంగా ఉండమంటున్నాడు పౌలు భక్తుడు. సమాధానమునకు సాదృశ్యం చెప్పులు వేసుకో, అందరితో సమాధానంగా ఉంటూనే నీ నడికట్టు కట్టుకుంటే సిద్ధంగా ఉండు, బయలుదేరడానికి, బలమైన కార్యములు చేయడానికి, పని పూనుకోవడానికి సిద్ధంగా ఉండు. చేత కర్ర పట్టుకో. కర్ర దేనికి? ప్రయాణికుల చేతిలో కర్ర ఎందుకు ఉంటుంది చెప్పండి? ప్రయాణికుల చేతిలో కర్ర ఎందుకు ఉంటుంది? ప్రయాణికులు పైన టవలేసుకుంటారు, చేత కర్ర పట్టుకుంటారు, వారు సంచి పట్టుకొని వెళతూ ఉంటారు. చేతిలో కర్ర ఎందుకు ఉంటుందంటే ప్రయాణంలో అలిసిపోతే చేయూతనిచ్చిద్ది కర్ర, తెలుసా? ప్రయాణంలో అలిసిపోయి అడుగులు వేయలేకపోతే ఎత్తైన స్థలాలు ఎక్కడానికి చేయూత కర్రే. డౌను అంటే లోతైన ప్రాంతాలకు దిగేటప్పుడు ఊగి తూలి పడిపోకుండా కర్ర సపోర్ట్ ఉంటుంది, అంటే నీకు చేయూతనిచ్చిద్ది. మరో దానికి మనకు వచ్చింది తెలుసా కర్ర? దేనికి మనకు వచ్చింది? ప్రమాదాలు సంభవిస్తాయి నీ ప్రయాణంలో. నువ్వు ప్రయాణం చేసి వెళుతుంటే కుక్కలు మురుగుతాయి, కుక్కను కొట్టడానికి పనికి వచ్చింది. ఆ అడవిలో విషసర్పాలు వస్తాయి, దాన్ని కొట్టడానికి పనికి వస్తుంది. ముళ్ళ కంచి అడ్డం వస్తుంది, దాన్ని పక్కకు నెట్టడానికి పనికి వస్తుంది. క్రైస్తవ జీవితంలో మనము కూడా కర్ర కలిగి ఉండాలంటే ఇప్పుడు దినాలను బట్టి మనం చాలామంది జెండాలు కర్రలు పట్టుకొని వెళ్తున్నారు. జెండాకి ఎలాంటి కర్ర కావాలి? సన్న కర్ర ఉంటే చాలు, కానీ ఒక సైజు కర్ర ఉంటుంది. ఎందుకు అంటే వారికి నేర్పిస్తున్నారు, కర్రను పట్టుకొని జెండా చూపించినంతసేపు చూపించాలి, అవసరమైతే జెండాను మడిచి కర్రని ఆయుధంగా ఉపయోగించాలి అని నేర్చుకుంటున్నారు అందరూ. క్రైస్తవులుగా నిన్న మన నాయకులంతా ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏంటంటే పాస్టర్లు ఎవరు కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళబాకండి, వెళ్ళేవాళ్ళు మీ యొక్క సంరక్షణ మీరు చేసుకుంటూ వెళ్ళండి అన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు తల ఒక కత్తి జేబులో పెట్టుకొని పోవాలా, అంతేనా? కాదు, మన కత్తి ఇదే, ఖడ్గం ఇదే, రెండంచులు కలిగిన ఖడ్గం. ఈ ఖడ్గంతో యుద్ధం చేస్తున్నందుకే ఆయన్ని గెలవలేక ఆయనని చంపేశారు. మన సంరక్షణ మనం చేసుకోవాలి. ఈ రోజును బట్టి చేతి కర్ర విషసర్పాలని కుక్కలను వదిలించడానికి, మన దారికి చేయూతనివ్వడానికి ఉండాలి. కాబట్టి ఎలాగూ ఇప్పుడు మనం వెళ్ళవలసిన గమ్యస్థానము పరలోకం. అక్కడికి వెళ్ళటానికి మనం సంసిద్ధులుగా ఉంటూ పరిశుద్ధులంగా నిర్దోషులముగా పవిత్రత కాపాడుకుంటూ మనం క్రీస్తు యొక్క రక్తమాంసాల్లో ఆ చేదు కూరల అనుభవం, అంటే శ్రమలో, బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో, అన్ని విషయాల్లో కూడా మనం ఎప్పుడూ కూడా త్రొట్టెళ్ళకూడదు, తొలగిపోకూడదు. చాలామంది క్రైస్తవ విశ్వాసులే కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని కృంగిపోతూ ఉంటారు. ఏదో ఒక శ్రమ రాకుండా బాధ. కుటుంబాల్లో ఉన్నాం, మనం రక్తమాంసాలు కలిగి ఉన్నాం. నీకున్న శ్రమ నాకుంది, నీకున్న బాధ నాకుంది, నీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు నాకున్నాయి, నీకున్న చుట్టుపక్కల శత్రువులు నాకు ఉన్నారు. వీరందరినీ చూసి మన ప్రయాణం ఆగిపోకూడదు. మనం ప్రయాణికులము, యాత్రికులమై ఉన్నాం.
మనం వెళ్ళవలసిన గమ్యస్థానము పరలోకం. ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో కాదు మన ప్రయాణం. మనం వెళ్ళవలసిన గమ్యస్థానం ప్రభు ఉండే స్థలానికి. సంసిద్ధులుగా ఉందాం. నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, పవిత్రంగా కాపాడుకో. చేదు కూరలతో నువ్వు పస్కా విందును భుజించే అనుభవంలో ఉండు. అంటే శ్రమైన, భారమైన, బాధ అయినా, కష్టమైన, శరీర అనారోగ్యాలైనా సరే యేసుని విడిచిపెట్టద్దు. ఇదివరకు నాన్నగారు వాళ్ళు పాడేవాళ్ళు ఒక పాటలో, నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నే వెన్నోదిరుగా వెనకాడన నేడేసుడు బీల్చిన సుదినం, వెన్నోదిరుగా వెనకాడన నేడేసుడు బీల్చిన సుదినం, నా ముందు సిలువ నా వెనుకలు కాశాల్ నాదే దారి, నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధు నా వారెవరు, నా యేసుని మించిన మిత్రు నాకెలలో గానిపించారని, నా యేసుని మించిన మిత్రు నాకెలలో గానిపించారని, నే యేసుని వెంబడింతునని నేడే గాని నిశ్చయించితిని. యేసుని వెంబడిస్తానని నేడే నిశ్చయించుకున్న తర్వాత వెనక్కి ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు వెనక్కి తిరుగుతున్నావు? వెనకంజ ఎందుకు వేస్తున్నావు? త్వరపడి బాప్తిసం తీసుకున్నావు, రక్షించబడ్డావు, సంఘములో ఉంటాను అనుకున్నావు. కొంతమంది ఆ పేటలో గొడవలు తెచ్చి సంఘంలో కలుపుకొని సంఘానికి మానేస్తారు. ఎక్కడెక్కడో అనుకున్నాయన్నీ వారు కలుపుకొని సంఘాలు మానేస్తారు. దేవునికి దూరం అవుతున్న సహోదరి సహోదరుడా, సంఘానికి దూరం అయ్యాము అనుకుంటున్నావు, కానీ నీ ఆత్మీయ జీవితం బద్దలైపోయింది. యేసుని వెంబడిస్తానని నిశ్చయించుకున్నావు కదా, నీ ముందు సిలువను పెట్టుకో. నీ కొరకు సిలువలో బలి అయిపోయి పస్కా విందుగా మారినటువంటి మంటల్లో కాల్చబడిన గొర్రె పిల్లవాలి యేసు ప్రభు నీ ముందున్నాడు. నువ్వెందుకు వెనక చూస్తున్నావు? అదే ఆ పాటలో అర్థం. నా ముందు సిలువ, నా వెనుక లోకాశలో. ఇప్పుడు ఏం చేయాలి? ఎటు పోవాలి? నా మనస్సులో నా హృదయములో యేసు ప్రభు ఉన్నాడు. నా చుట్టూ విరోధులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. నా వారెవరు అసలు? నా వారెవరు అంటే ఆయన తీర్మానించుకుంటున్నాడు, నా యేసుని మించిన మిత్రులు లోకములో ఎవరు లేరు. అసలు ఎవరు లేరు నాకు. నా జీవితంలో మేము ఎన్నో చేసాం గనక ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మా సొంత బంధువులు శనివారం రాత్రి చనిపోతే, పాస్టర్ గారి బంధువు అసలు సొంత వాళ్ళు ఇంట్లో శనివారం రాత్రి చనిపోతే నేనన్నా, మీ పెదనాన్నగారు వెళ్తావా? వెళ్ళు, నేను రాను, ఆరాధన చూసుకొని వస్తా మధ్యాహ్నం అన్నా. అలాగైతే ఇద్దరం కలిసి వెళ్దామని ఉంది. మధ్యాహ్నం ఆరాధన అయిపోయి నాకు ఫోన్ చేస్తే, మీరు వచ్చేలాగా టైం పట్టిద్దేమో అంటే ఆన్సర్ చేసేయండి. నా నిమిత్తం ఎవడైనాను, తల్లినైనా, తండ్రినైనాను, అన్నదమ్ములైనా, అక్కజెల్లనైనా, చివరికి తన ప్రాణమునైనాను విడవకపోతే నా శిష్యులు కాదు అన్నాడు ప్రభు. మృతులు పాతి పెట్టుకుంటారని వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మనం ప్రభు కొరకు నిలబడినప్పుడు, మన మనస్సులో హృదయంలో దేవుడు ఉన్నప్పుడు, మన చుట్టూ శత్రువులు మిత్రులు ఎవరున్నా ఒకే నిర్ణయంలోనికి రావాలి. నా యేసుని మించిన మిత్రులు నాకు లోకంలో ఎవరు లేరు. కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేమోలో కలవరాంబోలు కలిగినాను, కదలని ఇంకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము. కరువులైనను, మీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ నాకున్నాయి.
లక్షల వేల రూపాయలు తెచ్చుకునే మీకే ఇంట్లో జరగట్లేదు అంటారే, దేవుడిస్తే బ్రతికేవాడిని, మరి నాకు ఎలా ఉంటుంది చెప్పండి? మీకేమి లేండి, మీరు బాగానే ఉంటారు అంటారు అందరు నన్ను. కానీ నాకుండే చేత బాధ చేదు, పేద బాధ పేదదంట. ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది కదా. ఆర్థికపరమైన ఇబ్బందులు నాకు లేవా? ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు అనుభవిస్తానో నాకు తెలుసు. అవి నీకున్న అనారోగ్యం నాకు లేదా? అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నా సరే, నేను ఇక ఇక్కడికి వచ్చానంటే నా అనారోగ్యం కూడా నా జ్ఞాపకం రాదు. దేవునికి స్తోత్రం. దేవుని సింహాసనం దగ్గర మైకు పట్టుకుంటే ఆరోగ్యమే, దేవుడిచ్చే ఆరోగ్యం. అనారోగ్యం నాకు గుర్తురాదు. ఆ ఉదయం వరకు నేను అనారోగ్యంతో బాధపడుతున్నా సరే, మందిరానికి వచ్చానంటే దేవుడు నన్ను ధైర్యంగా ఆరోగ్యవంతునిగా నిలబెడతాడు. అందుకే నేను మానుకోను, ఒక్కరోజు కూడా మానుకోను. కొంతమంది అయితే తలకి ఆదివారం రోజే తల కట్టి బిగిచ్చి పెట్టి బయట కనపడుతూ ఉంటారు. ఏంటంటే అబ్బో పాస్టర్ గారు తల పోటండి. ఎప్పుడు దాకా ఉంటుంది ఇది? ప్రార్థన అయిపోయింది నాకే, మళ్ళీ ఇంక తర్వాత ఉండదు. కొంతమందికి నడుములు పడిపోతాం, బాగా నడుములు వస్తున్నాయండి, భయంకరంగా కూర్చోలేనండి మందిరంలో అంటారు. ఎందుకు ఇది? ఎందుకు చెప్పండి? ప్రార్థనకు కూడా రాకుండా మిరగాయలు వలసినందుకు. ప్రార్థనకు కూడా మానేసి ఆ చెట్ల కింద మెట్లు కాడ అక్కడక్కడ కూర్చొని వ్యవహారాలు చేస్తుంటారు చూసారా. అప్పుడు బాగానే ఉంటారు. ఆరాధన అనేసరికి మాత్రం నడుముల నొప్పులు, కాళ్ళు నొప్పులు, గుడ్లు బిగుతుంటాయి, తలపోటు, ఎన్ని రకాలుగా చెబుతారు. నీకున్న ఆర్థికపరమైన ఇబ్బంది నాకుంది, నీకున్న అనారోగ్యం నాకుంది, నీకున్న శత్రు భయం నాకుంది, నీవే సమస్యల్లో ఉన్నావు, ప్రతి సమస్య నాకుంది. కానీ ఏ రోజైనా ఎప్పుడైనా సరే మీరు చూడండి, నాకు చెప్పండి, ఒక్కరోజు అనందుకు కూర్చున్న రోజు ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడన్నా మీరు బలకరిస్తుంటే బాగానే ఉన్నాడు అని మొహం మార్చుకున్న రోజు చూసారా? నా లైఫ్లో నేను కనపడను అలాగా. కారణం ఏంటంటే నన్ను పిలిచిన దేవుడు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. నన్ను స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, నా తండ్రి గొప్పవాడు గనక నా ప్రతి సమస్యని నేను ముందు పెట్టుకోను, వెనకబడేస్తాను. నేను దేని వైపు చూడను, ప్రతిదీ అన్నిటినీ దేవునికి అప్పగిస్తా, ఆయనే సరిచేస్తాడు. కరువులైనను కలతలైనను కలిసి రాని కలిమిలేములు కలవరంబులు కలిగినాను, కదలనింకా కష్టములైనా వదలను నాదు నీ చెయ్యము. శ్రమైనను బాధలైనను హింసైనా వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైనా నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపేటి వారెవరు, నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించి తిని. ఒక తీర్మానంలోనికి వచ్చాం, ఒక నిర్ణయం తీసుకున్నాం, తీర్మానంలోనికి వచ్చాం. శ్రమైనా, భారమైనా, బాధ అయినా, ఏదేమైనా వెనుతిరిగి చూడకూడదు, వెనుతిరిగి చూడకూడదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఒక తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానంలో స్థిరపడిపోవాలంతే. ఏదేమైనా సరే మనం తీర్మానించుకున్న తీర్మానం ఈ 40 రోజులని కాదు, జీవితకాలమంతా, జీవితకాలం నేను నిర్ణయించుకున్నా. నా జీవితకాలము ప్రాణము పోయే వరకు నేను ప్రభువు కొరకు బ్రతుకుతానని తీర్మానించుకున్నా గనుక అలాగనే జీవిస్తున్నా. నీ తీర్మానం కూడా నీ ముందు సిలువ ఉండాలా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఉండాలా. ఆయన వైపు చూస్తూ ప్రయాణం చేయి, చివరి వరకు దేవునితో నడుస్తావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి.
మీదా వర్షింపజేయో మీసా ఆశతో నమ్మియో నామో మీ సత్యవాగ్దాతము ఈ మాహి మీదా కృమ్మరించుము దేవా క్రమ్మారా ప్రేమ కృమ్మరించుము దేవా. చేతులు జోడించి కళ్ళు మూసుకొని తలలు వంచండి. చివరి ప్రార్థన సహోదరుడు ప్రసాద్ ప్రార్థన చేస్తాడు. దశంభాగాలు అందులో చిన్న ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇది నా తండ్రి చెప్పని వాక్యం ప్రతి హృదయంలో స్థిరపరచండి. బోధించిన నేను కూడా భ్రష్టుని కాకున్నట్లుగా వాక్యము చేత అనుదినము నన్ను నేను నలగొట్టుకుంటూ యోగ్యునిగా నికిష్టునిగా ప్రియులైన పిల్లలుగా ఎదుగునట్లు సహాయమును దయచేయండి అయ్యా. తిరిగి వెళుతుండగా గృహంలో చేర్పే యంత్రం ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి. ఆ రీతిగా హాస్పిటల్లో ఉన్న నలబాడు పద్మ కుమారుడు యెహోషువను బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మీ గామిని హస్తంతో తాకండి. మంగళవారం జరగబోతున్నటువంటి అంజోగ్రామం చేయబోతూ ఉండగా ఆ స్థితిలో కూడా తనని నాయన మీరు కనికరించండి. గుండె కవాటములు మొట్టండి. ఎలాంటి ప్రమాదము లేకుండా అపాయము లేకుండా ఉన్నట్లు సహాయం దయచేయండి. ఇది నాన్న మరి ప్రత్యేకముగా అందులో చిన్నమ్మని బట్టి ప్రార్థిస్తున్నాం. వడ్డీ శివాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల నుండి ఇచ్చినటువంటి దశపరచమని పండగలు క్రమముగా జరుగునీయుడి అంటున్నావు కనుక మా ముందున్నటువంటి మట్ల ఆదివారం, పరిశుద్ధ వారధాన కూటములు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, తెల్లవారుజామున మధ్యాహ్నము కార్యక్రమాలన్నీ కూడా క్రమముగా మర్యాదగా మీకు మహిమకరముగా మా కుటుంబాలకు దీవెనకరముగా అయా మార్చి మీ కృపలో మమ్మల్ని బలపరచమని. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది ఈ స్థలంలో ఉన్నారు. వేసవి కాలము ఎండ తాపముల నుండి విడిపించి అనారోగ్యాల నుండి విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యములు దయచేసి మీ కృపలో బలపరచమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించు. అందరూ చెప్పండి. సోదరులోకి తేక దుష్టు నుండి తప్పించు. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కుడియున మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు.